పార్టీ మొన్న ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారు, శోభ గారు, శ్రీకాంత్ రెడ్డి గారు, అదేవిధంగా గడ్డం వంశీ వార్డ్ నంబర్ 11, వార్డ్ నంబర్ 12 రాగిరి స్వప్న నాయకులకు కార్యకర్తలందరికీ నమస్కారం. సుదర్శన్ రెడ్డి మాట్లాడేటప్పుడు ఒక 2 మాటలు నేను ఆయనతో ఏకీభవిస్తలేను. 2 మాటలు. ప్రజలు ఎప్పుడు కూడా అమ్ముడు పుట్టలు కాదు. ప్రజలు ఎప్పుడు అమ్ముడు పుట్టలు కాదు. వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ తలుపు కొట్టి వాళ్ళ కాళ్ళు మొక్కి ఓటుకు 2,000 రూపాయలు ఇస్తాడు తీసుకుంటారు. బాధ్యత తీసుకుంటారు. వాళ్ళ ఊరికి వచ్చి గుడికాడ కూర్చోబెట్టి గుడికి 5 లక్షల రూపాయలు తీసుకుంటారు. సుదర్శన్ రెడ్డి ఎన్నికలు కాకముందు లేకముందు వాళ్ళ ఇంటికి పోయి నా బిడ్డకు ఒక 10,000 రూపాయలు కలిసి ఏమంటే ఇస్తారా? ఇంటికి పోయి నా ఇంట్లో పెళ్లి ఉంది, నా బిడ్డకు నా పైసలు లేవు, 1 తులం బంగారం వెళ్ళి ఇస్తారా? ఎప్పుడు ఇస్తారు? మరి వాళ్ళు ఇప్పుడే ఇస్తారు. వాళ్ళు ఇస్తారులే కాబట్టి తీసుకుంటారు. కానీ వాళ్ళు అమ్ముడు పోయినట్టు ఎందుకే? వాళ్ళు ఎప్పుడు అమ్ముడు పోరు. వాళ్ళ అవసరానికి వచ్చి అక్కడ కాళ్ళు మొక్కి గద పట్టుకొని పైసలు ఇస్తే తీసుకుంటారు. బాగా చెప్తా తీసుకోండి అంటున్నా. నేను కూడా గుళ్ళకు పైసలు ఇచ్చిన, కులానికి పైసలు ఇచ్చిన, పెద్దలకు పైసలు ఇచ్చిన, ఓటుకు పైసలు ఇచ్చిన మంచిగా తీసుకోండి. ఒకవేళ తీసుకుంటే అటే ఓటు వస్తే కనుక నాలాంటి రాజకీయాలు ఉంటాడా? నాలాంటి రాజకీయాలు నేను అంటున్నా. మన నన్ను ఎంపీగా గెలిపించాను. పొన్నాల గ్రామంలో నేను పెద్ద రాలేదు, ఇంటింటి తిరగలేదు. ఏదో ఈటలా అంటే అప్పుడు తెలంగాణ మధ్యలో కొట్లాడినోడట, మస్తు కొట్లాడతాడట. మొట్టమొదటి ఆర్థిక మంత్రట, పైసల మంత్రట. కరోనా అప్పుడు కష్టపడ్డ బిడ్డట, మంత్రిగా ఉండి నిలబెట్టుకోవాలని చెప్పి ఓటేశాడు. ఒకవేళ నా పట్ల ఆ భావన లేకపోయి ఉంటే నాకు ఓటేసిన కాదు. వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ ఓటేశాడు. ఓటేసిన తర్వాత పిల్లలు శ్రీకాంత్ వస్తాడు ఎప్పుడు నాయకి, తమ్ముడు మీ పేరేంటని, 2 శ్రీకాంతులు ఉన్నారు. వచ్చి అన్న లేక భారతీయ జనతా పార్టీ ఎంపీని గెలిపించుకున్నాం మేము. అంతకుముందు పోలీస్ స్టేషన్ పోతే కూసో అంటూ కూడా లేకపోతుండే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. అంటే నువ్వు ఎంపీ గెలిచిన తర్వాత పోలీస్ స్టేషన్ పోతే కుర్చేసి కూర్చోబెడుతున్నానన్నా అన్నారు. ఆ గౌరవం దొరికింది. 2 ఊళ్ళకి పని చేయాలని చెప్పి వచ్చిండు. చేస్తా బిడ్డ అని చెప్పినాడు. చూస్తా బిడ్డ అని చెప్పలే, చేస్తా బిడ్డ అని చెప్పినాడు. మన చాలా మటుకు నేను కొన్ని శాంక్షన్ చేసిన, అవన్నీ వాళ్ళు చెప్పుంటారు. ఇప్పటికే ఈ పక్కకే ఉంటుంది ఆదిరాజపల్లె. గుడికి పూజకు పోయినా, పోతే నాకు చెప్పేందుకు రోడే బిడ్డ అన్నారు. ఎంత అవుతుంది అంటే 15 లక్షలు ఇష్టపోవని ఇచ్చిన 15 లక్షల రూపాయలు ఇచ్చి వచ్చిన. పంట పండితే కడుపు నిండుతుంది తప్ప పరిగేరుకుంటే కడుపు నిండుతుందా? ఎట్లా కడుపు నిండుతుంది? మా 65 సంవత్సరాల నిండిన ఆడబిడ్డకు, మా నాన్నకు వృద్ధాప్య పెన్షన్ ఇస్తే కడుపు నిండుతుంది. 2,000 రూపాయలు, 4,000 రూపాయలు దేవుడు 2,000 రూపాయలు చొప్పున ఇచ్చిన సంవత్సరానికి 24,000 రూపాయలు వస్తాయి. వాళ్ళే కాదు, మనయే కావచ్చు. ఇవాళ వృద్ధాప్య పెన్షన్ లేదు. 2 ఏళ్ళు అవుతుంది. ఒకవేళ మాట ప్రకారంగా ఇచ్చి ఉంటే, పాత రేటు ప్రకారంగా ఇచ్చి ఉంటే ఇప్పటికి ఒక్కొక్క పెద్ద ఆయనకు 48,000 రూపాయలు వచ్చినాయా ఎవరికన్నా? 2. ఇలా భర్తలు వదిలిపెట్టిన ఒంటరి మహిళలు వచ్చినాయా పెన్షన్ ఎవరికన్నా? భర్తలు చనిపోయిన ఆడబిడ్డలకు వచ్చినాయా పెన్షన్ ఎవరన్నా? ఏదైనా బయటికి పోయి యాక్సిడెంట్ అయి జీవచ్చావాళ్ళ మంచం మీద పడి ఉంటే
సర్టిఫికేట్ వచ్చిందా వాళ్ళకు? పెన్షన్ వచ్చిందా వాళ్ళకు? ఒక గట్లతో కడుపు నిడుతుంది, కానీ ఈ ఓటప్పుడు ఇచ్చే 1000 రూపాయల కడుపు నిడుతుందా అని ఇంకా ఎన్నికల ముందు 100 మాటలు చెప్పారు. 100. చాలామంది అనుమానం అంటారు, అరే గింతగానే చెప్తాడు ఇస్తాడా, గింతగానే చెప్తాడు ఇస్తాడా. ఇయ్యలే, నేను చెప్పినా ఇయ్యడి అని చెప్పిన, నన్ను నమ్మలే. అప్పుడు ప్రతి తెలంగాణ ఆడబిడ్డకు నెలకు 2500 రూపాయలు వస్తాయి అని అన్నాడు. ఇచ్చిండా? ఆడపిల్లలకు చదువుకున్న వాళ్ళకి స్కూటర్ వస్తాయని చెప్పిండి, ఇచ్చిండా? తులం బంగారం ఇస్తా అని చెప్పిండి, ఇచ్చిండా? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయి. ఒడ్డెక్కేదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్ప. ఒక గది ఇప్పటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ. గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఆయన కూడా చెప్పిండు, చదువుకునే పిల్లలారా మీకు నౌకరు వచ్చేంత వరకు 4000 రూపాయలు ఇస్తా. ఇచ్చిండు ఆయన? ఆయన ఇయ్యలే, ఈయన మాట చెప్పి ఈయన కూడా ఇయ్యలే. మరి అబద్ధాలు చెప్పి ఓట్లు అడిగే వాళ్ళకు ఓటు వేద్దామా? వేద్దామా? మీకోసమే. రెండో మాట తప్పు మాట్లాడండి. ఇదే తప్పంటే మోడీ గారు ఎప్పుడు ఇచ్చిన బియ్యం? కరోనా వచ్చినప్పుడు బయటికి వెళ్ళలే. నేనప్పుడు కరోనా మంత్రిని, నేను ప్రతి నిత్యం టీవీలలో నా ఒక్క కారును నేనే కనబడేది. టీవీలలో ఎక్కడ ఎంతమంది చచ్చిపోయిందో ఏమైందో అనే ఒక బాధ ఉండే. అప్పుడు 2 సంవత్సరాలు నన్ను చూసింది మీరు. కరోనా వచ్చినప్పుడు మోడీ గారు నా భారత ప్రజలు ఆకలితో అలమటించద్దని చెప్పి ప్రతి మనిషికి దేశంలో 80 కోట్ల మందికి 5 కిలోలు చొప్పున ఇప్పటికీ బియ్యం ఇస్తున్నాడు మోడీ గారు. అంటే మోడీ గారు ఇంట్లోకి వెళ్తలేడు, మన పైసలతో మనం కట్టిన పనుల పైసల బియ్యమే ఆ బియ్యం మోడీ గారు ఇస్తున్నారు. మోడీ గారు ఎప్పుడు చెప్పలే నేను వ్యాక్సిన్ ఇచ్చినా, నేను 5 కిలోల బియ్యం ఇచ్చినా, నేను ఫ్లైఓవర్లు కడుతున్నా, వేస్తున్నా. మోడీ గారు ఎప్పుడు చెప్పాడు. మోడీ గారు ఒకటే అంటాడు, నా భారత జాతి నన్ను నాయకుడిగా గుర్తించింది, నన్ను ఒక సేవకుడిగా గుర్తించింది, నాకు ఆశీర్వదించింది. నేను సేవ చేస్తా అంటాడు తప్ప నేను నాయకుడిని అని ఎప్పుడు చెప్పుకోడు, నేను ఇస్తున్నాను ఎప్పుడు చెప్పుకోడు. కానీ వీళ్ళు మాత్రం ఎవరో అంటాను, ఇల్లు బిల్లు రావాలంటే కాంగ్రెస్ పార్టీ కోటేయాలని జాగిరా అని నేను అంటాను. ఇల్లు బిల్లు ఎవరిస్తారు? ప్రభుత్వమే ఇస్తుంది. ప్రభుత్వం అంటే ఎవరు?